రైట్కి డీటెయిల్స్ చూస్తే కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ను కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై పడి ఉన్న బైకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి వీరంతా సజీవ దహనమయ్యారు. ఈ బస్సు రిజిస్ట్రేషన్ విషయంలోనూ లొసుగులున్నట్లు, సీటర్ వాహనాన్ని స్లీపర్గా మార్చినట్లు ఆరోపణలున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించి బస్ డ్రైవర్ యజమానిపై కేసు నమోదైంది. ఇప్పటికే A1 అయిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. చెప్పనా పోతుంటే వాళ్ళని గుర్తుపట్టినారు. పక్కన వస్తుంది తీసుకోండి. చెప్పనా వేమూరి ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్టుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కర్నూలు ప్రతినిధి హేమంత్ ఫోన్ లో అందిస్తారు. హేమంత్, ఏదైతే కర్నూలు నగర శివార్లోని చిన్న టేకూరు వద్ద జరిగిన ఈ బస్సు ప్రమాదం ఏదైతే ఉందో, ఈ ఘటనలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ ను అయితే కర్నూలు పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం ఆయన్ని కర్నూలు సంబంధించి ఏదైతే కోర్టులో అయితే హాజరుపరచడం జరిగింది. మొత్తం మీద కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఏదైతే గత నెల 24వ తారీఖుకి జరిగిన ఏదైతే బస్సు ప్రమాదం ఉందో, దీంట్లో మొత్తం మీద 19 మంది మృతి చెందారు. దీనికి ప్రధాన కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో, దీని యజమాని ఎవరైతే ఉన్నారో ఈయన వేమూరి వినోద్ కుమార్ ను అరెస్ట్ చేసి అనంతరం కోర్టుకు హాజరుపరచడం, కర్నూలుకు సంబంధించి కర్నూలు స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టినటువంటి న్యాయస్థానం ఉందో, దీనికి మొత్తం మీద ఇతనికి 10,000 సొంత పూచీకత్తుపై ఆయన విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు మెజిస్ట్రేట్ అనూష దీనికి సంబంధించిన ఆదేశాలు అయితే ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ కేసులో వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి సంబంధించి వేమూరి కావేరి ట్రావెల్స్ సంబంధించి యజమాని A2గా ఉన్నారు, ఎవరైతే వేమూరి వినోద్ కుమార్, అలాగే A1 వచ్చేసి డ్రైవర్ ఉన్నారు, డ్రైవర్ లక్ష్మయ్య A1 గా ఉన్నారు. ఆయన ఇప్పటికే అరెస్ట్ చేసి ఆయనకు ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. నిన్న ఏదైతే జరిగిన వేమూరి వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో, బస్సు యజమాని ఎవరైతే ఉన్నారో, ఈయనను అరెస్ట్ చేసి ఆల్రెడీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, అలాగే మెజిస్ట్రేట్ సొంత పూచీకత్తు మీద విడుదల చేయడం జరిగింది. రేవతి, ఓవరాల్ గా చూస్తే ఈ బస్సు ప్రమాదానికి కూడా ఇప్పటికే గవర్నమెంట్ ఏదైతే ఏపీ గవర్నమెంట్ అలాగే తెలంగాణ రెండు మృతులు 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉండడంతో ఆర్టీఏ అధికార బృందం ఇప్పటికే దీనిపైన పూర్తిగా ఒక దర్యాప్తు అయితే చేసింది, ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఓవరాల్ గా చూస్తే ఎవరైతే A1 గా ఉన్నారో డ్రైవర్ లక్ష్మయ్య, తర్వాత A2 ఎవరైతే ఉన్నారో వేమూరి వినోద్ కుమార్, ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని రిమాండ్ కు తరలించడం జరిగింది. ఆయన ఎవరైతే A2 ఉన్నారో ఈయన వేమూరి వినోద్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన విడుదల చేయడం జరిగింది. ఓవరాల్ గా చూస్తే బస్సు రిజిస్ట్రేషన్ సంబంధించి విషయంలో కూడా కొన్ని లొసుగులు ఉన్నట్లు, అలాగే సీటర్ ఏదైతే ఉందో అంటే బస్సుకు సంబంధించి సీటర్ వాహనాన్ని స్లీపర్ గా మార్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ప్రమాద ఘటనకు మొత్తం మీద ఇప్పుడు గవర్నమెంట్ అంటే 2 గవర్నమెంట్ ఇట్లా కేంద్ర ప్రభుత్వం కూడా ఇష్యూను చాలా సీరియస్ గా అయితే తీసుకుంది. కేంద్రం నుంచి కూడా ఒక బృందం, సేవ్ ఫౌండేషన్ అన్న ఒక బృందం సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే బస్సు ప్రమాద ఘటన పైన మొత్తం మీద దర్యాప్తు అయితే చేశారు. ఓవరాల్ గా చూస్తే ఇటు తెలుగు రాష్ట్రాలు అంటే ఏపీ అలాగే తెలంగాణ అలాగే కేంద్రం అవ్వచ్చు, కేంద్రం కూడా ఒక బృందాన్ని పంపి ఓవరాల్ గా ఈ ఏదైతే బస్సు ప్రమాద ఘటన పైన పూర్తి నివేదిక అయితే ఇవ్వనట్లు మనకైతే తెలుస్తోంది. రేవతి, రైట్, థ్యాంక్ యూ హేమంత్.